పిల్లలు మొబైల్ ఫోన్లకు అతుక్కుపోతున్నారా? ఈ డిజిటల్ వల వారిని ఎలా ప్రమాదంలో పడేస్తుందో ఇప్పుడు చూద్దాం. అవును, మొబైల్ గేమింగ్ పిల్లలను బంధిస్తోందని చాలామంది తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అసలు ఇది నిజమేనా? ఇది కేవలం ఒక ఆట కాదు, మెల్లగా వ్యసనంగా మారిపోతుంది. పిల్లలు ఆపాలనుకున్నా ఆపలేని పరిస్థితి వస్తుంది. దీని మొదటి దెబ్బ చదువుపైనే పడుతుంది. ఏకాగ్రత దెబ్బతిని సమయం మొత్తం పూర్తిగా వృధా అయిపోతుంది. రోజూ చేయాల్సిన హోంవర్క్, నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలను పిల్లలు పూర్తిగా గాలికి వదిలేసి నిర్లక్ష్యం చేస్తారు. అంటే గేమింగ్ సమయం పెరిగే కొద్దీ సహజంగానే చదువుపై శ్రద్ధ ఘోరంగా పడిపోతుంది. ఇది చాలా పెద్ద నష్టం. కేవలం చదువే కాదు, కళ్ల నొప్పులు, తీవ్రమైన తలనొప్పి, నిద్రలేమి వంటి శారీరక సమస్యలు కూడా మొదలవుతాయి. గదులకే పరిమితం అవడంతో బయట ఆడే ఆటలు తగ్గిపోయి పిల్లల ఫిట్నెస్ దారుణంగా దెబ్బతింటుంది. మానసిక పరిస్థితి ఇంకా ఘోరం. గేమ్లో ఓడిపోతే చాలు, విపరీతమైన కోపం, టెన్షన్, తీవ్ర ఒత్తిడికి గురవుతారు. ముఖ్యంగా ఈ ఫైటింగ్ గేమ్స్ పిల్లల్లో దాడి చేసే స్వభావాన్ని, హింసాత్మక ప్రవర్తనను అమాంతం పెంచేస్తాయి. సామాజికంగా కూడా వాళ్లు ఒంటరి అయిపోతారు. తోటి పిల్లలతో కలిసి ఆడుకోవటం, మాట్లాడటం పూర్తిగా మానేస్తారు. అత్యంత బాధాకరమైన విషయమేంటంటే కన్నవారితో సమయం గడపడం, మనసు విప్పి మాట్లాడటం బాగా తగ్గిపోతుంది. అయితే మొబైల్ గేమ్స్ అన్నీ పూర్తిగా చెడ్డవి కావు. కాకపోతే వాటిని ఓ పరిమితిలో ఆడితేనే ఏ సమస్య రాదు. దీనికి సరైన పరిష్కారం ఒకటే: చదువు, పరిమితమైన ఆట సమయం, తగినంత విశ్రాంతి మధ్య పక్కా బ్యాలెన్స్ ఉండాలి. చివరగా ఆలోచించాల్సిన విషయం, గేమ్స్ పిల్లల్ని శాసిస్తున్నాయా లేక ఇళ్లల్లో సరైన హద్దులున్నాయా? ఖచ్చితంగా ఆలోచించండి.